మన సంస్కృతి సాంప్రదాయాల్లో ముగ్గులు ఒక భాగమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నేటి తరం ముగ్గులు వేయడం మర్చిపోతున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నియోజకవర్గ స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు రంగురంగులతో వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. తీరొక్క రంగులతో వేసిన ముగ్గులలో 5గురిని సెలెక్ట్ చేసి బహుమతులు అందజేశారు మంత్రి. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ శుభాకాంక్షలు చెప్పారు పొన్నం. ఈ ముగ్గుల పోటీల్లో రోడ్ సేఫ్టీపై రోడ్డు నిబంధనలు పాటించాలని వేసిన ముగ్గును చూసి స్పెషల్ బహుమానం అందజేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రామాల్లో హుస్నాబాద్ టౌన్ లో ఉన్నటువంటి 20 వార్డులలో 3వ తారీఖు నాడు ముగ్గుల పోటీ పెట్టినాం. ఆ గ్రామం నుంచి ఆ వార్డు నుంచి ప్రతి 5గురిని బెస్ట్ గా సెలెక్ట్ చేసి గ్రామంలో వార్డులో పార్టిసిపేట్ అయిన మీ గ్రామాల స్థానిక నాయకత్వమే ఏదో ఒక గుర్తింపుగా పూలో పత్రమో లేక ఏదో ఒకటి ఇచ్చి మీకు ఆ రోజు గ్రామంలో ముగ్గులు వేసిన వాళ్ళకు వార్డులలో ముగ్గులు వేసిన వాళ్ళకు ఏదో ప్రైజ్ ఇచ్చినారు. ఒకరి ఆలోచన ఇంకొకటి అయితే ఇంకొకరి ఆలోచన ఇంకొకటి అన్నట్టు అందరు కూడా వేసినలో ఎవ్వరు ఫెయిల్ కావాలి. అందరికీ మంచి శుభాకాంక్షలు. నిజంగా బాగా వేసారు. అంటే మీరు బాగా వేసారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు కదా. 1వ స్క్రీనింగ్ 2వ స్క్రీనింగ్ 3వ స్క్రీనింగ్ ఉన్నారు ఇవాళ. మీరు 3వ దశలో వచ్చారు కాబట్టి మంచిగా ఆర్ట్ ఉంది కాబట్టి మీరు ఇటు దాకా వచ్చారు. దీన్ని మళ్ళీ ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా మరింతగా అందరి భాగస్వామ్యం ప్రతి ఊర్లో మహిళ వేసి అందరికీ ఏదో ఒక బహుమతి ఇచ్చి మంచి ప్రోత్సాహం ఇవ్వాలని ఆలోచనతో. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క ముగ్గులు వేసేటువంటి కథ చిన్న పిల్లలు రాను నేర్చుకుంటున్నారు. ఇక